హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఒక స్పెషల్ మసాలా కారం తయారు చేసామండి. స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్కి, వెజిటబుల్ కర్రీస్కి కూడా ఉపయోగపడే విధంగా ఒకటే రకం మసాలా కారం చేయడం జరిగింది. అన్నీ కూడా మంచి సెలెక్టెడ్ ఇంగ్రీడియంట్స్ ఇవి వాడడం జరిగిందండి. దీనిలో కూడా మేము యాజ్ యూజువల్గా ఫుడ్ కలర్స్ కూడా ఏం మిక్స్ చేయకుండానే ప్రిపేర్ చేసాము. కాకపోతే మంచి కలర్ కోసం మంచి మిర్చి సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. అదేవిధంగా మంచి అరోమా కూడా వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఆటోమేటిక్గా. మేము ఇక్కడ మీకు చూపించిన ఇంగ్రీడియంట్సే కాకుండా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఈ వీడియో తీసిన టైంకి నాకు అవి కొంచెం అవైలబుల్ లేకపోవడం వల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను. మా ఈ స్పెషల్ రెసిపీలో ముఖ్యంగా ఏంటంటే మేము వాడిన ఇంగ్రీడియంట్స్లో ధనియాలండి. ధనియాలు మేము వాడింది నాటు ధనియాలు వాడుతున్నాం అనమాట. సో నాటు ధనియాలు అంటే మనకి బయట మార్కెట్లో కూడా మనకి ఎక్కడ దొరకవండి ఇవి. మేము వేరే ఒకళ్ళ దగ్గర నుంచి, ఒక ఫార్మర్ దగ్గర నుంచి మేము బయట నుంచి రప్పించడం జరిగింది. సో అన్పాలిష్డ్ అనమాట, కంప్లీట్గా అన్పాలిష్డ్. సో ఎటువంటి కెమికల్స్ వేసి ప్రాసెసింగ్ చేసింది కాకుండా కంప్లీట్గా అన్పాలిష్డ్ కాబట్టి మీకు కొంచెం బ్రౌనిష్ వస్తాయన్నమాట. అంటే హెల్త్కి మంచిది కదండి. పాలిష్డ్ ఇప్పుడు కూడా హెల్త్కి మంచిది కాదు, బట్ మనకి దొరకవు కాబట్టి అన్ని ఐటమ్స్ బయట మార్కెట్లో న్యాచురల్ ఐటమ్స్ దొరకవు కాబట్టి మనం ఏదో రకంగా మరి వాడాలి కాబట్టి వాడుతున్నాము. సో మీకు ఈ అన్పాలిష్డ్ ధనియాలు మీకు కావాలన్నా కూడా మేము సపరేట్గా సప్లై చేయడం జరుగుతుందండి. ఈ 2-in-1 మసాలా కారం ఒకసారి మీరు ఆర్డర్ పెట్టండి, టేస్ట్ చూడండి, ట్రై చేయండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫై అవుతారు మీరు కూడా. సో ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుందని. నమస్కారం.